వెల్కమ్ టు సిటీ న్యూస్। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। నా పేరు పావని। ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు। తెలంగాణ నుంచి ఆంధ్రాకు అక్రమంగా తరలిస్తున్న 22,57,000 రూపాయల నగదు స్వాధీనం, వివరాలు వెల్లడించిన జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర। వ్యాపారస్తుల సమస్యలు పరిష్కారానికి, సంక్షేమానికి ఎల్లప్పుడూ కృషి చేస్తాం, జంగారెడ్డిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు వెల్లడి। పేదల జీవితంలో వెలుగులు రావాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావాలి, చింతలపూడి నియోజకవర్గ కూటమి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ స్పష్టం। జమాతే ఇస్లామీ హింద్ ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటుగా సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాం, జమాత్ ఇస్లామీ స్టేట్ సెక్రటరీ ఎండి నాయిముల్లా వెల్లడి। తెలంగాణ నుండి ఆంధ్రాకు అక్రమంగా తరలిస్తున్న 22,57,000 రూపాయల నగదును జంగారెడ్డిగూడెం పట్టణంలో పోలీసులు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం పట్టుకున్నారు। ఆదివారం ఉదయం ఆర్టీసీ కార్గో బస్సులో అనధికారికంగా వస్తున్న ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు। ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర మాట్లాడుతూ, తమకు రాబడిన సమాచారం మేరకు పట్టణ సీఐ రాజేష్, ఫ్లయింగ్ స్క్వాడ్ ఇన్ఛార్జ్ వెంకటరమణ వారి సిబ్బందితో ఈ తనిఖీలు నిర్వహించారని అన్నారు। పట్టణంలో బుట్టాయిగూడెం రోడ్ లో వస్తున్న ఆర్టీసీ కార్గో బస్సులో ఉన్న ఈ అనధికార నగదును గుర్తించామని అన్నారు। దీంతో నగదును సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు। అదే విధంగా చింతలపూడి మండలం లింగగూడెం వద్ద ఉన్న అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద అనధికారంగా తరలిస్తున్న మరో 1,00,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వివరించారు। ప్రతి ఒక్కరూ ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు। ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో మనకి ఆర్టీసీ కార్గో ద్వారా హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెంకి వచ్చినటువంటి పార్సిల్లో జంగారెడ్డిగూడెం సిఐ గారు, అలాగే జంగారెడ్డిగూడెం ఫ్లయింగ్ స్క్వాడ్ ఆధ్వర్యంలో రైడ్ కండక్ట్ చేసి ఆర్టీసీ కార్గో వెహికల్లో తరలిస్తున్నటువంటి 22,57,000 సుమారుగా ఆ అమౌంట్ని ఫ్లయింగ్ స్క్వాడ్ వారు సీజ్ చేయడం జరిగింది। అట్లాగే మనకి ఈరోజు లింగగూడెం చెక్ పోస్ట్, చింతలపూడి మండలం లింగగూడెం చెక్ పోస్ట్ అంటే బోర్డర్ చెక్ పోస్ట్, తెలంగాణ రాష్ట్రం నుంచి మన వైపు వస్తున్నటువంటి వ్యక్తి దగ్గర నుంచి 1,00,000 రూపాయలు నగదు సీజ్ చేయడం జరిగింది। ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా, అట్లాగే రాజకీయ పార్టీల వారికి కూడా తెలియజేసేదంటే, ఏ వ్యక్తి కూడా 50,000కు మించి నగదును తమ వెంట తీసుకుని వెళ్ళడానికి వీల్లేదు। కాబట్టి అది గమనించుకొని అందరూ కూడా 50,000 లోపు ఉండే ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేసుకోవాలి। అంతకు మించిన ట్రాన్సాక్షన్స్ ఏమన్నా సరే అవి త్రూ బ్యాంక్ ద్వారా మాత్రమే జరుపుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం। అట్లాగే ఎలక్షన్ సందర్భంగా డోర్ టు డోర్ క్యాన్వాస్లో కావచ్చు, లేదా ఊరేగింపుల్లో కావచ్చు, లేదా పబ్లిక్ మీటింగ్లో కావచ్చు, ఏ విధమైనటువంటి రెచ్చగొట్టే ప్రసంగాలు లేకుండా తాము ప్రజలకు ఏం చేయదలుచుకున్నారో చెప్పి, తాము చేసే మంచి గురించి చెప్పుకొని ఓట్లు రిక్వెస్ట్ అనేది చేసుకోవాలి తప్పితే ఇతర మతాల వారిని కానీ, ఇతర వర్గాల వారు కానీ, ఇతర పార్టీల వారిని కానీ ఎవరిని కూడా కించపరిచే విధంగా కనుక ఏదైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వీరి వ్యాఖ్యల వల్ల సమాజంలో ఏదన్నా అలజడులు రేగితే దానికి వీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది। కాబట్టి ఎవరు కూడా అట్లాంటి రెచ్చగొట్టే ధోరణిలో పోకుండా జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్లో చింతలపూడి నియోజకవర్గం మొత్తం కూడా పీస్ఫుల్గా ఎలక్షన్ జరగాలని కోరుకుంటాను। వ్యాపారస్తుల సమస్యల పరిష్కారానికి, వ్యాపారస్తుల సంక్షేమానికి తాము ఎల్లప్పుడూ కృషి చేస్తామని జంగారెడ్డిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు తెలిపారు। జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు। ఈ సమావేశంలో భాగంగా జంగారెడ్డిగూడెంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ సంఘాలకు ఐక్యం చేస్తూ వ్యాపారస్తులు తీర్మానం చేశారు। ఈ సందర్భంగా అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పిపిఎన్ చంద్రరావు, ట్రెజరర్ దారా రవి, ఏలూరు జిల్లా అధ్యక్షులు ఏలూరి ఫణికుమార్లు మాట్లాడుతూ, పట్టణంలోని వ్యాపారస్తుల సమస్యలు పరిష్కారానికి ఈ రెండు సంఘాలు ఐక్యం చేసి ఏకతాటిపైకి తీసుకువస్తున్నట్లు తెలిపారు। వ్యాపారస్తుల సమస్యల పరిష్కారానికి తామంతా ఐక్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు। అనంతరం కిరాణా వర్తక సంఘం అధ్యక్షులు గంగాధర్రావు మాట్లాడుతూ సంఘ నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు। ఈ సమావేశంలో భాగంగా వైఎస్ఆర్సీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ ఖమ్మం విజయరాజును, వ్యాపారస్తులకు వైఎస్ఆర్సీపీ పోలవరం పరిశీలకులు జట్టి గురునాథరావు, పామారు పరిశీలకులు మండవల్లి సోంబాబు, నాయకురాలు పొన్నాల అనితలు పరిచయం చేశారు। వ్యాపారస్తుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషి చేస్తామని, కావున రానున్న ఎన్నికల్లో వ్యాపారస్తులు తమకు సహకరించాలని కోరారు। సదస్సులో
అన్ని వ్యాపార సంఘాలు, అన్ని వ్యాపార సంఘాల అధ్యక్ష కార్యదర్శి కోశాధికారుల నియంత్రణలో జరిగిన ఈ యొక్క సర్వసభ్య సమావేశంలో జంగారెడ్డిగూడెంలో 2 ఛాంబర్స్గా ఉండటం వల్ల వ్యాపారస్తులు అనేక ఇబ్బందులు గురవుతున్నాము అని తెలియజేయడం కారణంగా నాయకుల ఆలోచనతో వాళ్ళ సమయస్ఫూర్తితో ఈరోజు అందరినీ ఏకం చేసి ఒకే ఛాంబర్ కింద ఉండి వ్యాపారస్తులందరూ ఐక్యంగా ఉండాలని కోరి ఉన్నారు. దానికి వ్యాపార సంస్థల వాళ్ళందరూ ఒప్పుకొని ఇవాళ ఈరోజు 2 ఛాంబర్స్గా ఉన్న వాటిని ఒకటానిగా చేసినందుకు అందరూ వ్యాపారస్తులు అంగీకరించి ముందుకొచ్చినారు. కాబట్టి ఒకే వేదిక మీద 2 ఛాంబర్లు ఉన్నాయి. ప్రతి అసోసియేషను బలోపేతం కావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 6 సంవత్సరాల నుంచి జంగారెడ్డిగూడెం 2 ఛాంబర్లుగా ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఛాంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్గా నడుస్తున్నాయి 2 వర్గాల కింద. కానీ వ్యాపారస్తులకి కొన్ని ఇబ్బందులు ఉండటం వలన ఈ రోజున సర్వసభ్య సమావేశం వేసినాం. ఈ సమావేశంలో అందరూ కూడాను ఒక ఛాంబర్ ఉంటే బాగుంటుంది, ఛాంబర్లు ఉండటం వల్ల కొన్ని వేధింపులు ఉంటున్నాయని చెప్పని మా దృష్టిలో పెడతాం వలన వ్యాపారస్తుల వినతిని మేము కూడా కొద్దిగా ఆలోచించి ఇద్దరం కూడాను 2 ఛాంబర్లో ఏ ఛాంబర్ ఉంటే బాగుంటుందని చెప్పి ఆలోచించి ఒకళ్ళేమో జిల్లా ఛాంబర్ ప్రెసిడెంట్ గాను, ఒకళ్ళు జంగారెడ్డిగూడెం ఛాంబర్ ప్రెసిడెంట్ గాను, జంగారెడ్డిగూడెం ఛాంబర్ ప్రెసిడెంట్గా నన్ను కంటిన్యూ అవ్వమని చెప్పని సర్వసభ్య సమావేశంలో అవతల ఛాంబర్ ప్రెసిడెంట్, యువతల వీళ్ళు పెద్దలు ఏకంగా తీర్మానించినారు. కనుక ఇక నుంచి ఒకే ఛాంబర్ ఒకే తాడి మీద ఉంటది. ఈ రోజు మా సర్వసభ్య సమావేశానికి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి విజయరాజు గారు వచ్చారు. అలాగే తెలుగుదేశం అభ్యర్థి రోషన్ కుమార్ గారిని కూడా వస్తా అని చెప్పారు. ఎవరు వచ్చినా సరే మాకు ఆ పార్టీలతో సంబంధం లేదు. ఏ పార్టీ వచ్చినా సరే మేము మాకు అండగా ఉండి మాకు చేస్తానని అందరూ మాటిస్తున్నారు. మాకు అండగా ఉండి జంగారెడ్డిగూడెంని ఒక స్థాయిలోకి తీసుకెళ్ళాలి. ఎవరు నెగ్గినా మాకు ఒకటే, మాకు కావాల్సింది మా వ్యాపారస్తులు చల్లగా ఉండాలి, మా వ్యాపారస్తులు చక్కగా చూడాలి, ఏ విధమైన హెరాస్మెంట్స్ లేకుండా చూడాలని కోరుకుంటూ మరి ఈ రోజున మరి జంగారెడ్డి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో దాదాపుగా 600 మంది వ్యాపారస్తులతో ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఛాంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ 2 ఛాంబర్లు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ 600 మంది సమక్షంలో కూడా 2 ఛాంబర్లను కూడా పెద్దలు ఒకటి చేశారు. చేసిన క్రమంలో ఛాంబర్ ఆఫ్ అధ్యక్షులుగా వందన వెంకటేశ్వరరావు గారిని, జనరల్ కార్యదర్శిగా పిపిఎన్ చంద్రరావు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదే రకంగా ఏలూరు జిల్లాలో ఒక వింగ్ భాగానికి కూడా ఏలూరు ఫణికుమార్ని ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. ఈ నూతనంగా ఎన్నికైన వీరికి మా కిరాణా వర్తక సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. పేదల జీవితంలో వెలుగులు రావాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావాలని చింతలపూడి నియోజకవర్గం కూటమి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 6, 7, 8 వార్డులలో సొంగ రోషన్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల వద్దకు వెళ్లి సూపర్ 6 పథకాల గురించి వివరించారు. అంతేకాకుండా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కావాలంటే తమ ప్రభుత్వం అధికారంలోకి రావాలని, దీనికోసం ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పక్క టీడీపీ ఈరోజు జంగారెడ్డిగూడెం టౌన్ వార్డు నెంబర్లు 6, 7, 8లో ఇంటింటికి ప్రచారం చేస్తున్నాము. ముఖ్యంగా రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి ఎటువంటి పథకాలు ఇవ్వబోతున్నాము, ఇంటింటికి తిరిగి మరి ప్రజలకు వివరిస్తున్నాము. ప్రజలు భారీ ఎత్తున మరి బయటకు వచ్చి మమ్మల్ని బాగా ఆదరిస్తున్నారు, స్పందిస్తున్నారు, వింటున్నారు.
అలాగే మరి మార్పు అనేది కనబడతా ఉంది ప్రజల్లో. మరి మాకు నారా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే సంక్షేమ అభివృద్ధి కూడా రెండు మరి బాగా జరుగుతాయని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు. అదే క్రమంలో మేము సూపర్ 6 పథకాలని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లి వారిని చైతన్యవంతపరిచి రాబోయే రోజుల్లో సైకిల్ కొట్టేసి నన్ను ఎమ్మెల్యేగా అలాగే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేయవలసిందిగా అందరూ కోరుకుంటున్నాము. వారందరూ కూడా మంచి బాగా స్పందిస్తున్నారు. తప్పకుండా సైకిల్ గుర్తుగా ఓటేస్తామని చెప్తున్నారు. ఎంపీ గారు కూడా మరి నిన్న చింతలపూడి రావడం జరిగింది. వారి పరిచయ కార్యక్రమం మరి భారీ ఎత్తున జరిగింది. వారు కూడా చాలా మరి ఆనందంగా ఫీల్ అయ్యారు. మరి చింతలపూడి ఇంత ఘనంగా స్వాగతించిందని చెప్పి వారు కూడా చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యి మరి రాబోయే రోజుల్లో చింతలపూడికి ఎత్తిపోతల ప్రాజెక్ట్ కానివ్వండి, లేకపోతే చింతలపూడికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మరి పూర్తి చేసి మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఓటు అడుగుతామని చెప్పడం జరిగింది. జమాతే ఇస్లామీ హింద్ ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటుగా సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని జమాతే ఇస్లామీ హింద్ స్టేట్ సెక్రటరీ ఎండి నహీముల్లా తెలిపారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలోని జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నయీముల్లా మాట్లాడుతూ జమాతే ఇస్లామీ హింద్ ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటుగా సేవా కార్యక్రమాలు కూడా చేపడతామని అన్నారు. దీనిలో భాగంగా రంజాన్ ను పురస్కరించుకుని 80 మంది పేద మహిళలకు రంజాన్ తోఫా కిట్లను అందించామని అన్నారు. ఒక్కో కిట్ ద్వారా 1000 రూపాయలు విలువ గల కిరాణా సరుకులు పంపిణీ చేశామని అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిప్ టాప్ బాజీ, షేక్ ముస్తఫా, షేక్ యాకోబు, ముస్తాక్, అన్వర్ చాచా, ఉస్మాన్, ఆదిల్ తదితరులు పాల్గొన్నారు. शरीफाई జమాతే ఇస్లామీ హింద్ ఏదైతే మసీదులు ఏర్పాటు చేస్తుందో దాంట్లో పేద ప్రజలకు సేవ చేసే భాగ్యం, మరి ఇతర కార్యక్రమాలు, వడ్డీ రహిత బ్యాంకు, పేద ప్రజలకు చికిత్స, ఉచిత వైద్య సదుపాయం, మరి పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పించే లైబ్రరీ, చదువుకోవడానికి రీడింగ్ రూమ్ అలాంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ మసీదు యొక్క అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. కేవలం దీంట్లో నమాజ్ ఆరాధనలే కాక మానవులకు సంబంధించినటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు కూడా ఈ మసీదులో పరిష్కరించడానికి కృషి చేస్తాం. జమాతే ఇస్లామీ ఒక వైడ్ కాన్సెప్ట్ తో మసీదుని ఏర్పాటు చేసింది. మరి ప్రజలందరికీ కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో అన్ని మసీదులు ఉన్నాయి. ఈ మసీదు యొక్క ప్రత్యేకత ఇదే. మరి ఇలాంటి మసీదులు మనం అమెరికాలో, బ్రిటన్లో, మరి కెనడాలో చూస్తాం. అలాంటి ఇస్లామిక్ సెంటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం హర్షణీయమైన విషయం. ఇక్కడ ఎవరైతే పెద్దలు వీళ్ళందరూ సహకరిస్తున్నారో వారందరికీ కూడా మేము పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ప్రత్యేకంగా ఈ జంగారెడ్డిగూడెం ప్రజలు ఏదైతే సహాయ సహకారం అందించాలో అది చాలా అభినందనీయమైన విషయం. అల్లాహ్ తాలా వీరందరికీ కూడా ఇహపరలోకాల్లో సాఫల్యం కలగజేయాలని మేము ప్రార్థిస్తున్నాం. మసీదు ప్రారంభోత్సవానికి శుభ సందర్భంగా ఈరోజు 80 మంది పేదలకు సుమారు 1000 రూపాయల యొక్క రేషన్ ఏదైతే ఉందో అది ఇవ్వడం జరిగింది. పేద మహిళలందరికీ కూడా ఇది పంచడం జరిగింది. ఇది ఈ ఇస్లామిక్ సెంటర్ ద్వారా ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. మరి వచ్చే సంవత్సరాల్లో కూడా దీన్ని కొనసాగిస్తాం. మరింత ఎక్కువ మందికి ఇవ్వడానికి మేము సాయశక్తులా కృషి చేస్తామని తెలియజేస్తూ, ఇంటర్ విద్య ప్రతి విద్యార్థి జీవితానికి ఒక మలుపని కావున తల్లిదండ్రులు సరైన నిర్ణయం తీసుకోవాలని విద్యా వికాస్ విద్యా సంస్థల యాజమాన్యం సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని విద్యా వికాస్ జూనియర్ కళాశాలలో 10వ తరగతి పూర్తయిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ పి సతీష్ చంద్, కరెస్పాండెంట్ వి శ్రీనివాసులు మాట్లాడుతూ 10వ తరగతి పూర్తయ్యాక విద్యార్థులు ఎంచుకోవాల్సిన కోర్సులపై అవగాహన కల్పించారు. అదేవిధంగా ఇంటర్ విద్యకు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, తమ కళాశాలలో అత్యుత్తమ విద్యను అందిస్తున్నామని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు మా విద్యా వికాస్ జూనియర్ కాలేజీలో పేరెంట్స్ అందరికీ కూడా 10th క్లాస్ పూర్తయిన పిల్లల పేరెంట్స్ అందరికీ కూడా ఫ్యూచర్లో ఇంటర్మీడియట్ ఏ గ్రూపులు తీసుకోవాలి, ఫ్యూచర్ ఎలాగ ఉంటుంది అనే దానిపై అవగాహన సదస్సు ఈవేళ నిర్వహించడం జరిగింది. దానికి సుమారుగా 550 నుంచి 600 మంది పేరెంట్స్ అటెండ్ అయ్యారు. చక్కగా దీన్ని మేము వీళ్ళంతా పేరెంట్స్ కూడా అంతా చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. మా సీనియర్ ఫ్యాకల్టీ, మా ప్రిన్సిపల్ గారు వీళ్ళందరూ కూడా ఏ గ్రూపులు తీసుకోవాలి,
ఫ్యూచర్ పిల్లలకి ఏ గ్రూప్ తీసుకుంటే వాళ్ళకి ఫ్యూచర్ బాగుంటుంది, ఐఐటీల్లో కానీ ఎన్ఐటీల్లో కానీ అలాగే మంచి మంచి డ్రీమ్డ్ యూనివర్సిటీల్లో కానీ అలాగే నీట్ తీసుకున్న వాళ్ళకి మెడికల్ స్ట్రీమ్లో ఏ కాలేజీల్లో మంచిగా సీట్స్ ఉంటాయి, ఎలా చదవాలి, ఎలా ఉండాలి అనే దాని మీద అందరికీ మంచిగా వీళ్ళకి చేయటం జరిగింది. కాబట్టి పేరెంట్స్ అంతా మంచిగా వినియోగించుకున్నారు, మంచిగా సక్సెస్ అయిందని తెలియజేస్తున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలో నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో 60వ ఉగాది వార్షిక మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో 3వ రోజైన ఆదివారం విద్యార్థులకు సామూహిక సరస్వతి పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజలలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తొలుత ఆలయ అర్చకులు అమ్మవారికి యథావిధిగా నిత్య కైంకర్యాలు జరిపారు. ఈ పూజలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కేఎల్ఎన్ ధనకుమార్ తో పాటు ఆలయ కమిటీ సభ్యులు నూకాంబిక సేవా బృందం పాల్గొన్నారు. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఊరికి ఉత్తరాయణం చేస్తున్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్య ఆలయంలో 60వ వార్షికోత్సవ మహోత్సవాలు అత్యంత వైభవంగా ఇక్కడ 3వ రోజు కార్యక్రమాలు జరిగినాయి. అలాగే సోమవారం ఉదయం కూడా అమ్మవారి గుడిలో ప్రత్యేక అభిషేకాల కార్యక్రమం జరుగుతుంది. అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి మన దాండ్రబాబారెడ్డి సెంటర్ రామాలయం దగ్గర నుంచి కూడా రంగరంగ వైభవంగా అమ్మవారు ఊరేగింపు కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ఆలయ కమిటీ తరఫున పురవీధుల్లోని అమ్మవారు వస్తారు, మీరందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవచ్చుగా తెలియజేస్తున్నాం. అనంతరం మంగళవారం నాడు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు కొత్త అమావాస్య రోజు సందర్భంగా అమ్మవారు ప్రత్యేక అలంకరణలో ఉంటారు. తర్వాత బుధవారం నాడు జరిగే ఉగాది కార్యక్రమం కూడా అమ్మవారికి ప్రత్యేక అలంకరణలో ఉంటారు. ఈ కార్యక్రమంలో కూడా మీరు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం ఆలయ కమిటీ తరఫున. అలాగే తనంతరం శుక్రవారం నాడు ఆలయ ప్రాంగణంలో సుమారు 10,000 మందికి అన్న సమారాధన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాము. ఈ అన్న సమారాధన కార్యక్రమానికి ప్రజలందరూ కూడా వచ్చి అన్నప్రసాదం స్వీకరించి అలాగే అమ్మవారి కృపకు పాత్రలు కావచ్చుగా కోరుతూ ఈ కార్యక్రమానికి మీ సహకారాలు కూడా ఇవ్వచ్చుగా ఆలయ కమిటీ తరఫున తెలియజేస్తాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తున్నాండి సిటీ న్యూస్. దసరా దీపావళి మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్, డ్రై ఫ్రూట్ ఐటమ్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 65 ఇంచెస్ ఎల్ఈడి టీవీ కొనుగోలుపై గోల్డ్ కాయిన్ ఫ్రీ. సైడ్ బై సైడ్ ఫ్రిజ్ కొనుగోలుపై మైక్రో ఓవెన్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ 43 ఇంచెస్ అండ్ 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ ఏసీ కొనుగోలుపై వెండి గ్లాస్ ప్లస్ ఇన్స్టలేషన్ ఫ్రీ. 1000 వాట్స్ బ్రాండెడ్ మిక్సీ పై వెండి గ్లాస్ ఫ్రీ. 6x6 అండ్ 5x6 మంచం ప్లస్ పరుపు కొనుగోలుపై పిల్లోస్ వెండి విగ్రహం ఫ్రీ. 3+2 సోఫా సెట్స్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. FND 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ హోమ్ థియేటర్ కేవలం 46,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తర్వాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9246748697 and 8331847497. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7%
వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాలలోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో శాంతియుతంగా, స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా నిర్వహించాల్సిన బాధ్యతలు ఎన్నికల అధికారులు తెలిపారు. న్యాయబద్ధంగా నిర్వహించాల్సిన బాధ్యత జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలపైనే ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. అమరావతి అందరూ సమన్వయం, ఓర్పుతో వ్యవహరిస్తూ సమస్యలపై సమగ్ర అవగాహనలతో తక్షణమే స్పందిస్తూ పరిష్కరించాలని ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీస్ సూపరింటెండెంట్లు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశారు. దీనిలో భాగంగా ఏలూరు ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్, జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి, ఎస్పీ మేరీ ప్రశాంతి, పీఓ ఐటీడీఏ ఎం సూర్యతేజ, డిఆర్ఓ డి పుష్పమణి, జిల్లాలోని రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు. Only for conducting illegal meetings. Sure, but also checking papers to have seen some places where for all చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గ్రామంలో ఆదివారం పోలీసులు కార్డిన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో గ్రామంలో పలు నాటుసారా బట్టీలపై దాడులు చేసి సారా తయారీకి సిద్ధంగా ఉంచిన ముడి సరుకులను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర మాట్లాడుతూ జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాల మేరకు డివిజన్ స్థాయిలో కార్డిన్ సెర్చ్లు చేపట్టామని అన్నారు. దీనిలో భాగంగా నాగిరెడ్డిగూడెం గ్రామంలో జరిపిన తనిఖీలలో 3600 లీటర్ల సారాను, ఊటను ధ్వంసం చేశామని అన్నారు. అదేవిధంగా 50 లీటర్ల నాటు సారాను, సారా తయారీకి ఉపయోగించిన 20 డ్రమ్ములను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ తనిఖీల్లో సిఐ సుధాకర్, ఎస్ఐ కుటుంబరావుతో పాటుగా సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీమతి ప్రశాంతి మేడం గారు ఆధ్వర్యంలో ఈరోజు స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేయడం జరిగింది. మన చింతలపూడి నియోజకవర్గంలో నాగిరెడ్డిగూడెం అనే విలేజ్లో ఈ స్పెషల్ రైడ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో చింతలపూడి సిఐ గారు, చింతలపూడి ఎస్ఐ గారు మరియు ఏఆర్ సిబ్బంది, స్థానిక సిబ్బంది అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ సారాయి బట్టీల మీద రైడ్ చేయడం జరిగింది. లైవ్లో ఉన్నటువంటి సారా బట్టీలను ధ్వంసం చేసి దాదాపు 3600 లీటర్ల ఈ ఎఫ్జే వాష్ను డిస్ట్రాయ్ చేయడం జరిగింది. సుమారు ఒక 50 లీటర్ల వరకు కూడా ఈ నాటు సారాని వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది ఎవరు చేస్తున్నారు ఏమిటి అనేది కూడా తదుపరి దర్యాప్తులో తెలుసుకుని వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా చేసేది ఏంటంటే, మీరు ఏ విధమైనటువంటి ఈ నాటు సారా బట్టీలు కానీ వీటి గురించిన సమాచారం పోలీసు వారికి ఇవ్వండి. మీ యొక్క వివరాలు చాలా గోప్యంగా ఉంచి అటువంటి వారి మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రానున్న ఎన్నికలలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించుకోవడమే తన లక్ష్యమని చింతలపూడి నియోజకవర్గ కోఆర్డినేటర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో 1వ వార్డులోని మార్కండేయపురం, వెంకటదేవిపురం బైపాస్ రోడ్డు, గరుడపక్షి నగర్లలో శ్రీధర్ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి తాను పాదయాత్ర చేపట్టానని అన్నారు. 30 రోజుల షెడ్యూల్ రూపొందించుకున్నామని, దీనిలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థిస్తామని అన్నారు. కూటమి అధికారంలోకి వస్తే ప్రజలకు జరిగే మేలును వివరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, గడా సుబ్రహ్మణ్యం, బాబీ లక్ష్మణ్, మాణికుల వెంకటేశ్వరరావు, గుండా లక్ష్మి, గద్దె జశ్వంత్, శివ తదితరులు పాల్గొన్నారు. ఉన్నాడు కదా, ఇక్కడే ఉన్నాడు కదా, 100% చేయిద్దాం.
తెలుగుదేశం జనసేన బీజేపీ. ఈ రోజు నుండి జంగారెడ్డిగూడెం పట్టణం 1వ వార్డు నుంచి మొదలుపెట్టి 29 వార్డులు కూడా చంద్రబాబు గారిని గెలిపించాలి. అలాగే లోకల్ గా మా ఎంపీ అభ్యర్థి అయినటువంటి పుట్టా మహేష్ గారిని గెలిపించాలి. అలాగే లోకల్ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి మన సొంగ రోషన్ కుమార్ గారిని గెలిపించాలి అనే ఏకైక ఉద్దేశంతో మరి ఈ రోజు నుంచి నేను పాదయాత్ర చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా దీంట్లో హాజరవడం జరిగింది. మా వార్డు నుంచి కూడా ఈ రోజు ప్రచారం మొదలు పెట్టాం. ప్రతి గడప తొక్కుతూ ప్రతి ఓటర్ని కలుస్తూ తెలుగుదేశం వస్తే ఏ పథకాలు ఇస్తాం, ఏం లబ్ధి చేకూరుతుంది అనేది ప్రచారం చేస్తూ మరి ప్రజలను అవేర్నెస్ తీసుకొచ్చి గత ప్రభుత్వం ఏం చేసింది, మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఏం చేస్తాం అనేది ప్రతి ఒక్కరికి కూడా వివరిస్తూ మరి పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈ రోజు నుంచి మొదలు ప్రతి రోజుకు ఒక వార్డు తిరుగుతూ అలాగే 30 రోజులు షెడ్యూల్ ఏర్పరచుకుని మరి రోజు కూడా ప్రతి వార్డు తిరుగుతామని మరి మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఆ వార్డులోకి వచ్చే ముందు ప్రతి వార్డు ముఖ్య నాయకులకి సమాచారం అందిస్తాను. నాకు సహకరించవలసిందిగా వార్డు కుటుంబ సభ్యులందరినీ కూడా కోరి ప్రార్థిస్తా ఉన్నాను. అలాగే మనం చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజలకి వివరంగా తెలియాలి. తెలిసినట్లయితేనే ఓట్లు వేస్తారని చెప్పి నా అభిప్రాయం. దాని గురించే నేను ఈ రోజు నుంచి పాదయాత్ర ప్రారంభించాను. దానిలో భాగంగా 1వ వార్డులో ఇవాళ మార్కండేయపురం, వెంకటదేవపురం, బైపాస్ రోడ్, గౌడిపక్షి నగర్, ఎన్టీఆర్ నగర్ ప్రాంతాలు పర్యటించి ప్రతి గుమ్మం కూడా తొక్కి ఆ ప్రజల్ని అవేర్నెస్ తీసుకొచ్చి మా పథకాలు వివరిస్తూ తెలుగుదేశానికి ఓటేయమని అడిగే కార్యక్రమం చేపట్టాం. మా అంతిమ లక్ష్యం మా ఎమ్మెల్యే అభ్యర్థి రోషన్ కుమార్ గారు అలాగే పుట్టా మహేష్ యాదవ్ గారిని గెలిపించి మరి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడమే ధ్యేయంగా మేము పనిచేస్తామని తెలియజేస్తూ విద్యార్థులలో ఐక్యూ ఈక్యూలను గుర్తించేందుకు తమ విద్యా సంస్థలలో టాలెంట్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు తపస్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని అశ్వారావుపేట రోడ్డులో ఉన్న తపస్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ లత జంగారెడ్డిగూడెం పట్టణంలోని అశ్వారావుపేట రోడ్డులో ఉన్న తపస్ పబ్లిక్ స్కూల్లో మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ నుంచి జరగనున్న ఐక్యూ ఈక్యూ టాలెంట్ టెస్టుల వివరాలను వెల్లడించారు. ఈ పరీక్ష యొక్క ఉపయోగాలను వివరించారు. కావున ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చాలా మంది ఐక్యూ లెవెల్స్ టెస్ట్ చేసే టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేస్తాం జరిగింది. మన దగ్గర వచ్చేపాటికి ఈక్యూ లెవెల్స్ టెస్ట్ చేస్తానికి మనం టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేస్తాం జరుగుతుంది. ఈక్యూ లెవెల్స్ అంటే చాలా మందికి తెలియదు, ఈక్యూ క్వశ్చన్ అంటే చాలా మందికి తెలియదు. కాకపోతే ఐక్యూ, ఈక్యూ, ఎస్క్యూ ఇవన్నీ కూడా ఈక్యూలోనే ఒక పార్ట్. అంటే ఇమోషనల్ క్వశ్చన్. ఇమోషనల్ క్వశ్చన్ అనేది 80% వరకు చాలా మంది పిల్లలకి అవసరం. దాంతో కంపేర్ చేసుకుంటే ఐక్యూ లెవెల్స్, ఐక్యూ క్వశ్చన్ అనేది 20% ఇంపార్టెంట్ పిల్లలకి. అది వాళ్ళ ఇంటెలిజెన్స్ వరకే చూపిస్తుంది. కానీ దాన్ని బ్యాలెన్స్ చేసే తత్వం, దాన్ని బ్యాలెన్స్ చేసే ఎబిలిటీ వచ్చేసి ఈక్యూ క్వశ్చన్కి ఉంటుంది, ఇమోషనల్ క్వశ్చన్కి ఉంటుంది. అవనేవి చెక్ చేయాలి పిల్లల్లో. అవి ఈక్యూ క్వశ్చన్ లేకపోతే పిల్లలు అనేది చాలా స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వలేరు. ఎంతో సక్సెస్ఫుల్గా మంచి ర్యాంక్స్ తెచ్చుకున్న పిల్లలు కూడా ఈక్యూ లెవెల్ ఫెయిల్ అవుతాం వలన, వాళ్ళకి ఈక్యూ లెవెల్స్ తక్కువ ఉండటం వలన సరైన రిజల్ట్ చూపించలేకపోతారు. అవన్నీ స్ట్రాంగ్గా ఉండాలంటే వాళ్ళ ఈక్యూ లెవెల్స్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. అవనేది మా దగ్గర అంటే తపస్ పబ్లిక్ స్కూల్లో ఇంటెలిజెంట్ క్వశ్చన్తో పాటు ఈక్యూ లెవెల్ క్వశ్చన్ కూడా మేము ఫ్రేమ్ చేస్తాం జరుగుతుంది. టాలెంట్ టెస్ట్లో వాళ్ళకి ఏ లెవెల్లో ఉన్నారో పిల్లలు చెక్ చేస్తాం జరుగుతుంది. మీరు ప్రతి ఒక్కళ్ళు ఒకసారి మా jrg.tapas.com వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకుంటే, స్లాట్ రిజిస్టర్ చేసుకుంటే డెఫినెట్గా మీకు అనేది స్లాట్ బుక్ అవుతుంది. దాంట్లో మీరు స్లాట్ బుక్ అయిన ప్రకారం మీరు స్కూల్కి వచ్చి మీరు ఈక్యూ లెవెల్ క్వశ్చన్ కానీ ఐక్యూ క్వశ్చన్ కానీ దానికి రిలేటెడ్ టెస్ట్ అనేది పెడతాం జరుగుతుంది. ఐక్యూ టెస్ట్ వచ్చేసి మీకు రిటర్న్ ఉంటుంది. ఈక్యూ టెస్ట్ వచ్చేసి మీకు ఓరలీ సిచ్యువేషన్ బేస్డ్ మీద ప్రిన్సిపల్ ద్వారా తీసుకుంటాం జరుగుతుంది. ఎగ్జామ్ డేట్ అనేది
14th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది జరుగుతుందండి. కాబట్టి తప్పకుండా మీరందరూ మీ పిల్లల్ని తీసుకొచ్చి ఐక్యూ అండ్ ఈక్యూ టెస్ట్ అనేది తప్పకుండా పార్టిసిపేట్ చేసేటట్టు చూడండి. అది మీ పిల్లల బెటర్మెంట్కే. ఇంకా తర్వాత వాళ్ళకి ఏమేమి ఇంప్రూవ్మెంట్ ఇవ్వాలో దాన్ని బట్టి కూడా ఈక్యూ టెస్ట్ ని బట్టి కూడా మేము ఫ్రేమ్ చేస్తాం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో 4వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలలో 4వ రోజైన ఆదివారం ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి నిత్య కైంకర్య పూజలు జరిగాయి. అనంతరం 12 పుష్కర నదీ జలాలతో శ్రీ అనంతేశ్వర స్వామి సహిత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారికి విశేష అభిషేకం జరిపారు. ఈ పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ నుంచి ఆంధ్రాకు అక్రమంగా తరలిస్తున్న 22,57,000 రూపాయల నగదు స్వాధీనం. వివరాలు వెల్లడించిన జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర. వ్యాపారస్తుల సమస్యలు పరిష్కారానికి సంక్షేమానికి ఎల్లప్పుడూ కృషి చేస్తాం. జంగారెడ్డిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు వెల్లడి. పేదల జీవితంలో వెలుగులు రావాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావాలి. చింతలపూడి నియోజకవర్గ కూటమి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ స్పష్టం. జమాతే ఇస్లామీ హింద్ ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటుగా సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాం. జమాత్ ఇస్లామీ స్టేట్ సెక్రటరీ ఎండి నాయిముల్లా వెల్లడి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.